గెలిస్తే మంచిది అనుకుంటున్నారు? ఏదైనా గెలిస్తే మంచిదే, మనకు చేస్తే మంచిదే కదా. వాళ్ళకు కూడా వచ్చి ఛాన్స్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు దాన్ని బట్టి మనం కూడా చూడాలా. నచ్చకపోతే మీకు నచ్చినట్టు ఓటు వేసుకోవాలా. అట్లనే అది కాదు ఇది కాదని చెప్పలేం కదా మనం. అంటే తెలంగాణ నుంచి ఏ పార్టీ గెలిస్తే మంచిది అనుకుంటున్నారు మీరు? అది మాత్రం నేను చెప్పలేను అన్న, అది మాత్రం నేను చెప్పలేను. కానీ గెలిస్తే చెయ్యాలా, లేని వాళ్ళకి మంచిగా చేస్తే చాలు. అంటే పేదవాళ్ళకి మంచి చేసే పార్టీ అయితే మంచిది అంటారు. టైంకి అన్నీ దొరకాలా, హాస్పిటల్స్ ఇంకా ఉన్నాయి కదా అవన్నీ మంచిగా చేస్తే చాలు అట్లా అని చెప్పి. మాకైతే చాలా నచ్చిండు అన్న. చాలా చాలా హెల్ప్ చేసిండు మా బస్సులో, చాలా అంటే చాలా హెల్ప్ చేసిండు ఆయన. ఆ డాక్టర్ కొంచెం హెల్ప్ చేసింది. మళ్ళీ ఆమె సడన్గా అట్లా అవ్వడం చాలా అది ఏం చెప్పలేము. అంటే ఆమె అట్లా చనిపోవడం చాలా బాధగా ఉందంటారా? చాలా బాధగా ఉంది అసలుకి. ఆమె ఎలక్షన్లో వెళ్ళినాక కూడా ఫస్ట్ ఇక్కడికే వచ్చింది, ఇదే బస్సుకి వచ్చింది. మా మమ్మీని టీచ్ చేసుకుంది ఆమె. మా మమ్మీ చాలా ఆమెకి క్లోజ్. కొంచెం వచ్చినప్పుడల్లా భారతి వాళ్ళ చెల్లె ఎవరంటే మేము చూపిస్తుండే, మా బస్సులో అన్న వాళ్ళు చాలామంది చూపిస్తుండే. కానీ అట్లా కావడం చాలా అది, ఆమె అట్లా కాకూడదు. చాలా హెల్ప్ చేసినారు వాళ్ళు కూడా మాకు కొంచెం. అంటే ఇక్కడ ఉండే వాళ్ళకి మంచిగా హెల్ప్ చేయడం, మంచిగా చూసుకోవడం మంచిగా చేసినారు ఇద్దరు అంతే అన్న. అంటే మంచి అంటే ఏమేం చేశారు? మాకు ఇంట్లో వాటర్ ప్రాబ్లం ఉండే, బస్సులో వాటర్ ఇచ్చినారు, కొంచెం కరెంట్ది. ఇంకా జిమ్ అన్న వాళ్ళకి కమిటీ వాళ్ళు లేకపోతే కమిటీ వాళ్ళు ఇచ్చారు కమ్మాను. ఇంకా ఇస్తుండే బస్సులో ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు వస్తుండే పోతుండే, రోడ్లో వేపిస్తుండే. ఎవరైనా చనిపోయినా వచ్చి పోతుండే, వాళ్ళు హెల్ప్ చేసి పోతుండే లేని వాళ్ళకి. అట్లాంటి మనిషి చనిపోవడం అనేది బాధ అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది కదా అన్న. బాధ అంటే ఒక మంచి అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది అట్లా అని. అంటే మళ్ళీ ఎవరుంటే మంచిది ఇక్కడ? ఎవరుండే అవకాశం ఉంది ఇక్కడ? మేమైతే శారణాల తరపు నుంచి వస్తే మంచిది, మాకైతే వాళ్ళే బెటరు. ఇంకా చూద్దాం, ఉన్నాయి కదా ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయి కదా, వచ్చిన వాళ్ళకి ఛాన్స్ మనం కూడా ఇవ్వాలి. వాళ్ళే అని కాదు కదా, వాళ్ళకి ఛాన్స్ వాళ్ళు ఏం చేస్తారో మనం కూడా చూడాలి కదా అన్న. ఎవరు గెలిచినా కానీ మళ్ళీ ప్రజలను మంచిగా చూసుకుంటే చాలు. వాళ్ళు ఇట్లనే పేరు తెచ్చుకుంటే వాళ్ళకి మనం కూడా ఇంకా చేయాలా, వాళ్ళకి మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఇలా కోట్ వేస్తే చేస్తారేమో అని చెప్పి. తను ఇప్పుడు వస్తుంది కదా రేవంత్ రెడ్డి అన్న, చూద్దాం మనం కూడా ఏం చేస్తాడో చూసి మనం కూడా వేయచ్చు. అంటే ఇప్పుడు 6 పథకాలు 6 గ్యారెంటీలు అన్నారు కదా, ఆ 6 గ్యారెంటీలు అమలు చేస్తారంట పూర్తిగా? అది మాత్రం చెప్పలేము, చూద్దాము, చూస్తే తెలుస్తుంది కదా. వాళ్ళు చేస్తుంటే మనకు కూడా తెలుస్తుంది, అప్పుడు మనం కూడా ఏదైనా ఉంటుంది. అంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలవాలనుకుంటున్నారు? నేనైతే అన్న వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, బీఆర్ఎస్ గెలవాలన్న. ఓకే సార్, ఇక్కడ మీ బస్తీలో బీఆర్ఎస్ పార్టీ లీడరు చనిపోయారని తెలిసింది. ఈ బీఆర్ఎస్ పార్టీ లీడర్ లాస్య నందిత గారు ఎలక్ట్ అయింది. ఆమె కొద్ది రోజుల లోపలనే ఈ యొక్క ఇన్సిడెంట్ జరుగుతుందని ఎవరు కూడా అనుకోలేదు. ఆమె ఏమన్నదంటే మా బస్తీకి కొన్ని పనులు చేస్తామని చెప్పింది, కానీ చేయలేకపోయింది. ఎందుకు? ఆమెనే చనిపోయింది కాబట్టి ఆమె గురించి మేము కండోలెన్స్ ఇది చేస్తున్నాను. ఆమె చనిపోయినందుకు ఆమె గురించి చాలా విచారిస్తున్నాను. అది అంటే ఎట్లాంటి మంచి పనులు చేశారంటే ఆమె మా యొక్క బస్తీ ప్రాబ్లమ్స్ ఉండే, ఆ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేస్తా అని చెప్పింది. కానీ ఇంత తొందరలో ఇట్లా జరుగుతుందని ఎవరు కూడా అనుకోలేదు, జరిగిపోయింది అది. అంటే వాళ్ళ నాన్నగారు సాయన్న గారు ఇట్లా ఆయన ఈ బస్తీని ఈ యొక్క కాలనీని ఏర్పాటు చేసిండంటే ఆయన హయాంలో పట్టిన 1998లో ఏదైతే గుడిసెలు ఉండనో ఆయన కలెక్టర్ నుంచి పర్మిషన్ తీసుకొని ఈ యొక్క కాలనీని ఏర్పాటు చేసిండు. కానీ ఆయన ఏంటంటే మొన్న గత సంవత్సరం ఆయన చనిపోయిండు. అయితే ఆయన కూతురును ఈ ఎలక్షన్ లోపల ఏదో తెచ్చారు, కానీ ఇప్పుడు అనుకోకుండా ఆమె జరిగిపోయింది కాబట్టి నెక్స్ట్ ఎవరు వస్తారో చూద్దాం, చెప్పలేము. ఎందుకంటే కాంగ్రెస్ వస్తుందా, లేకపోతే బీఆర్ఎస్ వస్తుందా, లేకపోతే బీజేపీ వస్తుందా చెప్పలేము. ఎందుకంటే ఉన్నారు క్యాండిడేట్స్ చాలా ఉన్నారు, కానీ ఏంటంటే సాయన్న గారి సింపతితోటి ఆయన కూతురుకు మంచి మెజారిటీ ఓట్లు వేసి ఆమెను గెలిపించడం, ఇక మీదట కూడా మంచి జరుగుతుందని అనుకుంటున్నాం. ఓకే, ఎవరు వచ్చినా కానీ మళ్ళీ మంచి చేసేవాళ్ళు కావాలి మాకు, మంచిదంట. అన్న, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణ నుంచి ఏ పార్టీ గెలిస్తే మంచిది అనుకుంటున్నారు? తెలంగాణ అంటే అన్న బీజేపీ గెలవాలి సార్. బీజేపీ ఎందుకు గెలవాలి? బీజేపీ అంటే పైన చాలా మంచిగా చేశారు సార్ మోదీ గారు, ప్రతి ఒక్కటికి మోదీ గారే మంచిగా చేశారు. అంటే మిగతా పార్టీలు ఎందుకు వద్దు అనుకుంటున్నారు?
అట్లా ఏం లేదు సార్, ఆయన కూడా చేశారే. అంటే ఇప్పుడు పెద్దలు అంటే ఆయనే మంచిగా చేస్తుంది సార్. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉన్నాయి కదా. కాంగ్రెస్ కూడా చేస్తున్నారు కదా, డిస్టిక్లో చేస్తున్నారు సార్, ఇక్కడ హైదరాబాద్కి ఓన్లీ హైదరాబాద్కే చేస్తారు సార్. సెంట్రల్కి వచ్చేసరికి మోదీ గారే సార్. అంటే మరి తెలంగాణ నుంచి ఏ పార్టీ గెలవాలి అనుకుంటున్నారు? తెలంగాణ అంటే కాంగ్రెసే సార్. తెలంగాణ నుంచి కాంగ్రెస్. కాంగ్రెస్ ఎందుకు గెలవాలి? కాంగ్రెస్లో చాలా మెజార్టీ ఉంది సార్. కాంగ్రెస్ మెజార్టీ ఉంది అంటే మెజారిటీ ఉంది. రేవంత్ రెడ్డి గారు అంతా సాయం చేస్తున్నారు సార్. ఇప్పుడు అంటే సాయం అంటే ఎలాంటి సాయం చేస్తున్నారు? మా లెక్కల మనుషులకి చాలా మంచిగా చూస్తున్నారు సార్. రైతు బంధు ఇస్తున్నారు సార్, మళ్ళీ గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు సార్, అని ప్రతి ఒక్కటి పబ్లిక్ మంచిగా చేస్తున్నారు కదా సార్. ప్రతి ఒక్కటి పబ్లిక్లో మంచిది. మరి బీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ఎందుకు వద్దు అనుకుంటున్నారు? అట్లా ఏం లేదు సార్, ఇప్పుడు ఆయన పార్టీ మార్చింది కదా సార్. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి సార్ చేస్తున్నారు కదా. అంటే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలవాలి. కాంగ్రెస్ సార్ ఓన్లీ. సార్ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ తెలంగాణ నుంచి ఏ పార్టీ గెలిస్తే మంచిది అనుకుంటున్నారు? ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కాంగ్రెస్ వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు పెట్టినటువంటి పథకాలు కావచ్చు, గతంలో చేసినటువంటి పథకాలు కూడా మనకు తెలుసు. ఇందిరమ్మ కాడి నుంచి ప్రధానమంత్రి మన మన్మోహన్ సింగ్ గారి నుంచి మనం వాళ్ళు పెట్టినటువంటి పథకాలు, వాళ్ళు చేసినటువంటి డెవలప్మెంట్ మనం చూసుకుంటే కాంగ్రెస్ వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. కాంగ్రెస్ పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ గెలిచి మంచిది. కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చున్నారు. నెక్స్ట్ గ్యాస్ ఒకటి 6 గ్యారెంటీలు అని చెప్పి ఆ రోజు సోనియా గాంధీ ప్రకటించారు. ఏదైతే ప్రకటించారో వాళ్ళు ఖచ్చితంగా చేశారు కూడా. గతంలో కూడా చేస్తున్నారు, ఇప్పుడు కూడా చేస్తారు. ఆ నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ కావచ్చు, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా చాలా డెవలప్మెంట్ చేశారు. మొట్టమొదటికి ఈ రాష్ట్రానికి, ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మనకి సాఫ్ట్వేర్ మొట్టమొదటి మన రాష్ట్రానికి వచ్చింది ఇండియాలో మొత్తం కలుపుకుంటే. కాబట్టి డెవలప్మెంట్ అనేది బాగుంటుందని నా అభిప్రాయం.